దైవజన్మ, నీ సర్వ శరీరాన్ని నియంత్రించేది నీ హృదయమే. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టే నీ కన్ను చూస్తుంది. హృదయం నిండిన దాని మీదే నీ ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. నీ సర్వ శరీరాన్ని నియంత్రించేది ఏదంటే హృదయం. హృదయం పవిత్రంగా ఉంటే నీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. యేసయ్య అంటారు కదా, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో నీ నోటి నుంచి బయలుదేరే మాటలు కూడా అంతే పవిత్రంగా ఉంటాయి. అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా బాహ్య రూపాన్ని శుద్ధి చేసుకుంటే ఏం జరిగిద్దో చెప్తా. ఆయన 10 లక్షల రూపాయలు పెట్టి టేప్ రికార్డు కొనుక్కొచ్చాడు. ఆ రోజులో టేప్ రికార్డులు ఉండే కదా. ఎందుకు కొనుక్కొచ్చావయ్యా టేప్ రికార్డు అని అన్నావు అనుకోండి, ఎందుకంటావేంటన్నా, దేవుని పాటలు, దేవుని వాక్యం, దేవుని పాటలు విని బలపడటానికి కొనుక్కొచ్చావన్నా అని అంటారు. 10 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు టేప్ రికార్డు, డెక్క కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చిన ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, లోపల పెట్టిన క్యాసెట్ సినిమా క్యాసెట్ పెట్టాడు. ఇప్పుడు సినిమా క్యాసెట్ పెట్టిన తర్వాత వచ్చే పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము అని వస్తుందా లేదా? రాదా? నువ్వు దాన్ని చూసి యేసు నామమున Download ShareChat.